మరి ఈ ప్రాసెస్లో మీరు ఏమైనా రిజెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయా? చాలా ఉంటాయి కదా. చాలా ఉన్నాయా? వాటిలో ఏమైనా హిట్ అయినాయా? అంటే నేను రిజెక్ట్ చేయడానికి రీజన్ అది బాగాలేదు అనేది కాదు. నేను చేద్దాం అనుకోవటం అంటే అది హిట్ అయినా సరే నేను చేద్దాం అంటే నేను మామూలుగా అడుగుతున్నాను, హిట్ అయినాయా అవి? మీరు రిజెక్ట్ చేసిన వాటిలో ఏమైనా హిట్స్ ఉన్నాయా? అంటే డీసెంట్గా ఒకటి ఆడిందండి, చెప్పలేను అదేంటో. ఓకే, చెప్పక్కర్లేదు. వన్ వాజ్ డీసెంట్ అండ్ నాకు తెలుసు అది. నేను చెప్పేటప్పుడే కూడా చెప్పాను, బాగుంది సినిమా చాలా బాగుందండి, నాకు డెఫినెట్లీ దారి. కానీ నేను ఈ టైప్ స్పేస్లో ఇప్పుడు చూడట్లేదు, నేను కొంచెం రిలేటబుల్గా ఈ స్పేస్లో చూస్తున్నాను అని చెప్పి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నా డైరెక్టర్ కూడా నాకు ఇప్పుడు బాగా మాట్లాడుకుంటాం. అయితే యాక్చువల్గా మీరు ఇంత కాన్షియస్గా ఉన్నారు, సినిమాల విషయంలో ఎంత కేరింగ్గా ఉన్నారు, మరి విలన్గా యాక్ట్ చేయాలనేది అది కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ లేకపోతే బై ఛాన్స్ ఏదైనా? అంటే కాన్షియస్గానే అండి డెఫినెట్లీ. బట్ నేనేమి స్ట్రాటజిక్గా ఐ షుడ్ ప్లే ఎ విలన్ టుడే అని ఒకరోజు అనుకోలేదు. నాకు విక్రమ్ కే కుమార్ గారి నుంచి అది ఆఫర్ వచ్చింది. నేను ఫస్ట్ జస్ట్ ఆఫర్ విలన్ ఆపోజిట్ నాని గారు అంటే కొంచెం వద్దనే, ఎందుకే అప్పుడే RX-100 వచ్చింది, ఇప్పుడే విలన్ ఎందుకు వద్దు అని అనుకునే నా మైండ్ సెట్ వద్దనే ఉండింది. విక్రమ్ గారు అప్పుడు నేను ఒంగోలులో గుణ షూట్ చేస్తుంటే అక్కడికి వచ్చేసారు. నేను సార్ మీరు వద్దు, ఎవరన్నా అసిస్టెంట్ని పంపించండి అన్న. ఆయన అక్కడ దాకా వచ్చి నేను నో చెప్పినట్టు అవుద్దని. లేదు నేనే వస్తాను, నా మొహం మీద నేను చెప్పాను. వచ్చి నేను కదిన తర్వాత నాకు ఆ విలన్ రోల్ విన్నప్పుడు నేను చేసే అప్పటికి వెరీ బిగినింగ్ స్టేజ్, నేను ఇంకొక యాంగిల్లో నన్ను ఎక్స్ప్లోర్ చేయవచ్చు, ఆడియన్స్ చూస్తారు. అండ్ నేను ఆల్రెడీ RX-100 తీసున్నా, నా హీరోలాగా 3-4 సినిమాలు ఉన్నాయి. సో ఒక సినిమా నేను విలన్ చేయడం వల్ల ఆ సినిమాకి స్పెషల్గా ఉంటుంది, కానీ నన్ను ఏమి విలన్ అనుకోరు. సో దానివల్ల ఇప్పటివరకు నేను చేయలేని, నాకు రాని ఆ స్టైలిష్ హీరోయిజము అవన్నీ పోర్ట్రే చేసే ఛాన్స్ ఉంది. సో నేను అప్పుడు ఏమనుకున్నా, ఇవన్నీ నేను పోర్ట్రే చేసి ఇలాంటి క్యారెక్టర్ చేస్తే నేను హీరోలాగా చేసే సినిమాల్లో నాకు అలాంటి బెటర్ స్క్రిప్ట్స్ వస్తాయి. ఇప్పుడు నాకు RX-100 తర్వాత గ్యాంగ్ లీడర్ తర్వాత నిజం చెప్పాలంటే కొంచెం స్టైలిష్గా రాయడం స్టార్ట్ అయింది. నాకు కొంచెం స్టైలిష్ లుక్ ఇవ్వడం ట్రై చేస్తున్నారు. ముందు ఎక్కువ కొంచెం గడ్డము జుట్టు మాస్ ఎక్కువ ఉండేది నాకు RX-100 గుణ టైంలో. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒకే కైండ్ ఆఫ్ అంటే క్యారెక్టర్స్ కొత్తగా ఉండే కానీ మీ మేక్ ఓవర్ సేమ్ ఒకే ఇలా ఉండేది యాక్చువల్గా. సో అది చేంజ్ అయింది, నా గ్యాంగ్ లీడర్ నుంచే అది స్టార్ట్ అయింది. సో నా పర్సనల్గా నేను ఏదైతే హీరోలాగా ఒక ప్లేస్కి వెళ్ళడానికి నా ఎయిమ్ ఉందో దానికి హెల్ప్ అయ్యే ఏదన్నా రోల్స్ వస్తే డెఫినెట్లీ చేస్తాను. అది గ్యాంగ్ లీడర్లో వచ్చింది, వలిమైలో వచ్చింది. ఆ వలిమైలో ఉండే ఆ క్యారెక్టర్కి దానికి ఇంపార్టెన్స్ కానీ ఆ క్యారెక్టర్ లుక్ కానీ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సో అది వలిమై కూడా అంతేనా? అంటే క్యారెక్టర్ స్టైలిష్గా ఉంది మీకు, అంటే మీ కెరీర్కి ఒక చిన్న. అండ్ ఆబ్వియస్లీ అజిత్ సార్ పక్కన ఇప్పుడు ఆ వలిమై తర్వాత నన్ను ఇప్పుడు తమిళ ఆడియన్స్ అందరూ గుర్తుపడతారు. అక్కడ RX-100 అది తెలుసు, బట్ ఆఫ్టర్ వలిమై ఇంకా ప్రతి ఇంట్లో చూసేశారు కదా సినిమా, అంత కీ రోల్ చేస్తున్నా. సో నేను ఏంటి అంటే RX-100 హీరో అంట, అజిత్ గారి పక్కన విలన్. సో నా గురించి ఎక్కువ మందికి తెలిసింది అండ్ నా పర్ఫార్మెన్స్ నచ్చింది. సో రేపు పొద్దున్న నేను ఏదన్నా తమిళ్లో కూడా కలిపి సినిమా చేద్దాము అని అనుకుంటే నాకు వలిమై చాలా ఆ రోజుకి హెల్ప్ అవుతుంది. సో ఈ స్ట్రాటజీస్తో చేశారు. ఇప్పుడు మళ్ళీ అంటే అలాంటి కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ మిమ్మల్ని ఇంట్రిగ్యూయింగ్గా ఉన్నాయి వస్తే కనుక మళ్ళీ విలన్ క్యారెక్టర్ డెఫినెట్లీ అలాంటి నాకు అంటే ఇప్పుడు ఇంకా బెటర్గా ఎక్స్పెక్ట్ చేస్తాను. అప్పుడంటే జస్ట్ ఐఎమ్ 1 ఫిలిం ఓల్డ్ కాబట్టి గ్యాంగ్ లీడర్లో సరిపోయింది. ఇప్పుడు నేను చేస్తున్నా అంటే నాకు ఇంకా బెటర్ స్క్రిప్ట్ ఉండాలి, ఇంకా ఆల్రెడీ అయిపోయింది గ్యాంగ్ లీడర్, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఏదన్నా చేయాలి. అలాంటిది ఏమన్నా వస్తే అసలు చాలా యూజ్ అవుద్ది కూడా నాకు. ఐఎమ్ వెయిటింగ్, బట్ అవి ఎప్పుడో కానీ రావు. ఇట్స్ వెరీ రేర్ దట్ పీపుల్ క్రియేట్